బాలరాజుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇక అక్కడ ఉన్న జడ్జి గారు అయితే యూ ప్రొసీడ్ అంటూ ఒక లాయర్కి అంటారు. దాంతో అక్కడ ఉన్న లాయర్ బాలరాజు గురించి ఇలా చెప్తూ ఉంటాడు. ఇతను నడి రోడ్డు మీద పగలే ఒక అతన్ని కత్తితో పొడిచి చంపాడు. అందుకే ఇతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని చెప్పి లాయర్ అయితే జడ్జి గారితో చెప్తూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న బాలరాజు, కావేరి, చిన్ని వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న బాలరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న లాయర్ చెప్పినవన్నింటినీ కూడా జడ్జి గారు నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇతను ఒక హంతకుడు అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే నో, అది నిజం కాదు, ఆ హత్య అతను చేయలేదు అని చెప్పి కావేరి గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న జడ్జి గారు కావేరిని బోన్లోనికి వచ్చి మాట్లాడమంటారు. ఇక కావేరి ఆ బోన్లోనికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఇక లాయర్ అయితే నువ్వు చూసావా, గతంలో ఇతను ఎన్నో హత్యలు చేశాడు, ఇతను ఇప్పుడు హత్య చేయలేదు అంటే మీరు ఎలా నమ్మగలుగుతున్నారు అని చెప్పి లాయర్ అంటాడు. దాంతో కావేరి అయితే లేదు, అతను ఆ తప్పు చేయలేదు అని చెప్పి అంటుంది. మీరు అలా ఎలా అనుకుంటారు, అతను గతంలో ఒక హంతకుడు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే కాదు, మా నాన్న గతంలో తప్పు చేసి ఉండవచ్చు కానీ ఇప్పుడు అలాంటి వాడు కాదు, మా నాన్న పూర్తిగా మారిపోయాడు, ఆ హత్య చేసింది మా నాన్న కాదు అని చెప్పి చిన్ని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. అది చూసి బాలరాజు గుండె తరుక్కుపోతూ ఉంటుంది. నా కోసం నా కూతురు, నా భార్య ఇంతలా ఆలోచిస్తున్నారా అని చెప్పి బాలరాజు అక్కడ అలా చూస్తూ ఉంటాడు. ఇక జడ్జి గారు అయితే చిన్ని మాటలను అలా వింటూ ఉంటారు. ప్లీజ్ సార్, గతంలో మా నాన్న ఒక హంతకుడే కావచ్చు కానీ ఇప్పుడు మా నాన్న అలాంటి వాడు అస్సలు కాదు, మా నాన్న పూర్తిగా మారిపోయాడు సార్, దయచేసి మా బాధను అర్థం చేసుకొని మా నాన్నకు శిక్ష పడకుండా విడిపించండి సార్, ప్లీజ్ సార్ అని చెప్పి చిన్ని జడ్జి గారిని బ్రతిమలాడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కావేరి, బాలరాజు అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.